ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరజీవికైన మహా అన్నదమ్ములకు పంచిపెట్టి 20 ఏళ్ల వరకు శ్రీరాములు గారి విద్యాభ్యాసం మద్రాసులోనే సాగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీర్. 125 సంవత్సరాల జీవితం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారి గుర్తు చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరూ కూడా ఓపికతో ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. बीजेपी राष्ट्र अध्यक्षులు పేరుపేరున నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళం అందించిన జేమా గ్రూప్ చైర్మన్ టీవీఎస్ నమస్కారం. తెలుగు జాతి కోసం ఉనికి కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ తేదీ సందర్భంగా మనస్ఫూర్తిగా ఎవరి ప్రాణత్యాగం మీద 1941-42 సంవత్సరాలలో సత్య అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మందిని సన్మానించుకోవడం గౌరవించుకోవడం కూడా జరిగింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఇదిని అనేక సందర్భాల్లో ఎప్పుడు అమరావతి వైపు వెళ్ళినా ప్రతి కుటుంబం కూడా పోవాలి, వారిని చూడాలి, నివాళులు అర్పించాలి. మరొక 6 మాసాల తర్వాత పూర్తి స్థాయి క్షేత్రంగా అది తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఆ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమ ప్రదేశాన్ని చూసి ఆ విగ్రహానికి నివాళులు అర్పించి ఒక స్ఫూర్తిని పొందాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, మరొక విషయం, మన ఆత్మకూరు విషయానికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం కావాలి అని అడిగారు. మనకి మహాత్మా గాంధీ విగ్రహంతో పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని కూడా
ఆత్మకూరులో ఏర్పాటు చేయాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. ఇప్పటికే మనకున్నటువంటి 4 లేన్ల రహదారి ఏదైతే కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నాం, ఆ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యే సమయానికి అక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంతో మహాత్మా గాంధీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. ఆర్య వయస్సులో అందరూ కోరినటువంటి కోరికల మీదట వారందరి సహచర్యంతో, వారందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలన్నింటినీ తయారు చేసి ఆత్మకూరుకి ఏర్పడేటువంటి 4 లేన్ల నూతన రహదారి ఒక అందమైనటువంటి రహదారిగా ఆత్మకూరుకి ఒక మణిహారంగా ఏర్పడుతుంది. ఆ మణిహారంలో ఇటువంటి మణిమాణిక్యాల్ని అందులో పొందుపరచడం జరుగుతుంది అని చెప్పి తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి మహనీయుల యొక్క విగ్రహాల్ని అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఇవాళ గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, అనేక మంది పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆ విగ్రహ ఆవిష్కరణ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి ఈరోజు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందామని చెప్పి అందరికీ, మిత్రులందరికీ తెలియజేస్తూ